సొంత భూమిని హక్కుదారుని పేరు మీద పట్టా చేయడం కొరకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగే గ్రామ పంచాయతీ ఆవరణలో భూభారతి అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం ధరణి పేరుతో రైతులను దగా చేసే చట్టాలను తీసుకువచ్చారని, రైతుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి కొత్త భూభారతి ఆర్ఓఆర్ చట్టం తెచ్చిందన్నారు. భూభారతి చట్టం ద్వారా లోపాలను సవరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హిమజా బాషా, ఆర్ఐ రాజేంద్ర పటేల్, మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, సత్యం, అధికారులు, ప్రజాప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. భూమి పట్టాలు కావాలి. పట్టాలు లేకుంటే మనం భూమి దున్నుకుంటాం, మన భూమి వేరేల పేరు మీద ఉంటుంది. 2 ఎకరాలు ఉంటే 1 ఎకరా మన పేరు మీద ఉంటుంది, ఇంకో పేరు మీద భూమి పేరు మీద. వాడొచ్చి సంతకం పెట్టుమంటే సతాయిస్తున్నాడు. వానికి రైతు భరోసా పోతుంది, రైతు బీమా పోతుంది, ఏమన్నా జరిగితే బ్యాంకులో అప్పు కూడా పుడుతుంది. మనకు మాత్రం బీమా రాదు, వాని పేరు మీద ఉన్న భూమికి క్రాప్ లోన్ రాదు, రైతు భరోసా రాదు. అట్లా రావటానికి కారణం గత ప్రభుత్వం ధరణి పెట్టి, ధరణి పేరుతో తహసీల్దార్ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ అధికారం లేకుండా దోపిడీ చేసేటువంటి పరిస్థితి గత 10 సంవత్సరాలు చూసాం. ఈరోజు ఎన్నికల ముందు చెప్పాం, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం, రైతులు దున్నుకునే భూమికి పట్టాలిచ్చి హక్కును కల్పిస్తాం అని మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నికైన తర్వాత నవీన్ మిట్టల్ గారి నేతృత్వంలో ఈరోజు రాష్ట్ర భారతదేశం అంతా కూడా తిప్పి రైతుకు దున్నుకునే భూమికి, ఖరీదు పెట్టుకునే భూమికి ఈజీగా పట్టాలు ఏ రకంగా అయితే అని చెప్పి సర్వే జరిపి భూభారతిని తీసుకొచ్చి అసెంబ్లీలో బిల్లు పెట్టి గవర్నర్తో ఆమోదం తెలిపి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నిర్మాత 14వ జయంతి రోజు జీవోను తీసి రాష్ట్రంలో ఒక 4 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని, జిల్లాకు ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని మనం సభలు నిర్వహించాం. నిన్నటి నుండి 20వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. ఈ రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశం ఈరోజు గ్రామాలలో మనము 50-60 సంవత్సరాల నుంచి దున్నుకునేటువంటి భూమి, ఆ భూమికి మనకు పట్టాలు కావాలంటే ఈ భూభారతిలో మీరు దరఖాస్తు పెట్టుకుంటే, అదేవిధంగా